మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మర్ మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడు సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మనము మరి త్రిత్వములోని 15వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వములోని ఈ 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక పాఠ్యభాగముగా మనకు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం మొదలుకొని 6వ అధ్యాయము 10వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం మొదలుకొని 34వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క నడిపింపు, ఆత్మ సహాయము కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవని కృపను బట్టి ఉదయకాల సమయంలో దేవని పాల్సందికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. దేవ, కొద్ది నిమిషములను నేను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ వాక్యమును ధ్యానింపై ఉంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ త్రిత్వములోని ఈ 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగముగా మరి పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త ఈ 6వ అధ్యాయము మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 24వ వచనము నుండి 34వ వచనం వరకు 10 వచనములు మనకు ఇవ్వబడి ఉన్నవి ఈ సువార్త పాఠ్యభాగంలో. పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయములు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగము, కొండ మీద ప్రసంగము. ఈ ప్రసంగంలో యేసుక్రీస్తు వారు మానవ జీవితానికి కావలసినటువంటి అన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలియచేశాడు. మరి ముఖ్యంగా మానవుడు దేని మీద ఆధారపడాలి, లేక ఎవరి మీద ఆధారపడాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తూ కొన్ని ఉపమానాలు కూడా తెలియచేశాడు. మొక్కలను గురించి మాట్లాడాడు, ఆకాశ పక్షులను గురించి మాట్లాడాడు, పువ్వుల గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. వీటికంటే మీరు శ్రేష్ఠులు అనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, అన్ని విషయములలోనూ కూడా దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి మన విన్నపములు, మన అవసరతలు అన్నీ కూడా ఆయనకి మనం తెలియచేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు కూడా మన విన్నపములు ఆలకించి అడుగు వాటి కంటను, ఊహించు వాటి కంటను అత్యధికముగా, ధారాళముగా ఆయన దీవెనలు దయచేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర కాదు, లేదు అనేటువంటి మాట లేదు. సర్వ సంపదల గని అయినటువంటి దేవాతి దేవుడు.
సముద్రములో నీళ్లను మనం లెక్కించలేము, ఆకాశ నక్షత్రములను కూడా మనము లెక్కించలేము. దేవుడు అబ్రహామును కూడా ఇంటి లోపల ఉన్నటువంటి గుడారంలో ఉన్నటువంటి వ్యక్తిని బయటకు పిలిచి, నీకు సఖ్యమైతే ఆకాశ నక్షత్రములను లెక్కింపుము అని అన్నప్పుడు, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నీ సంతతిని నేను దీవిస్తూ ఉంటాను, బహుగా చేస్తాను అన్నటువంటి వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవతి దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రేమైనటువంటి దేవతి దేవుడు. తను అడుగువారి ఎడల ఆయన కృప చూపే దేవుడు, వెదికిన వారి ఎడల ఆయన కనపరుచుకునే దేవుడు. ఇలా మనం దేవుని గురించి అనేక రీతిలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అందువల్ల నేను చెప్పినది ఏమనగా, దేవాతి దేవుడు ఈ కొండ మీద ప్రసంగంలో అనేక విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఒక్కొక్క వచనము ఒక్కొక్క రోజు మనము ధ్యానం చేయవచ్చు. ఈ అధ్యాయం అంతా కూడా దేవుని వైపే చూడాలి. మీరు ఇంకెప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడవద్దు, కానీ సృష్టికర్త అనేటువంటి దేవుని మీద మీరు ఆధారపడాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఏ వ్యక్తి కూడా సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఒకే సమయంలో ఇద్దరు యజమానులకు ఎవడో కూడా దాసులుగా ఉండలేడు, అంతే కదా. అలానే ఒకే వ్యక్తి సిరికి దేవునికి దాసులుగా ఉండలేదు. సిరి అనేది ఈ లోక సంపదన గురించి లేక ఈ లోకంలో ఉన్నటువంటి దాని మీద జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము మనల్ని మభ్యపెడుతూ ఉంటాయి, కానీ దేవునికి మనము దూరం అయిపోతూ ఉంటాం ఈ లోకంలో పడిపోతూ ఉన్నప్పుడు. అయితే సిరి సంపదలు సకల సౌఖ్యములు కలగజేసినటువంటి దేవునికి మనము దాసులుగా ఉంటే అన్ని దేవత దేవుడు ఇస్తానంటున్నాడు. అర్థమైందా? అంటే సిరి వైపు వెళ్ళకూడదు, కానీ సిరిని కలగజేసినటువంటి దేవుని వైపు వెళ్ళాలి, సృష్టికర్త వైపు వెళ్ళాలి. జీవము గల దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి దేవుని వలన వచ్చినటువంటి ఆశీర్వాదము మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉంది, సంతోషం ఇస్తూ ఉంది, సమాధానం ఇస్తూ ఉంది. అందుకంటే మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ తుప్పు పట్టేస్తూ ఉంటుంది, దొంగలకు అన్నం వేస్తూ ఉంటారు, ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఎవరికి దాసులుగా ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని మనం సేవించేవారుగా ఉండాలి. సమూయేలు విషయంలో మాట్లాడుతున్నప్పుడు, పిలుస్తూ ఉన్నప్పుడు నన్ను పిలిచావా అని ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటున్నప్పుడు, ఆ యాజకుడి దగ్గరికి వెళుతున్నప్పుడు, నేను పిలవలేదు బాబు అంటున్నప్పుడు, ఎవరు పిలిచారన్నట్టు ఈసారి నీ దాసుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, వింటూ ఉన్నానని చెప్పంటూ ఉంటాడు. అంటే మనం దేవునికి దాసులుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని పరిచర్యలో నమ్మకముగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి ఏ పనైనా సరే మనం నమ్మకాన్ని కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవతి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఈ అధ్యాయము ఫైనల్లో అంటూ ఉంటాడు, మీకు ఏది కావాలో నాకు తెలుసు కదరా బాబు, మీకు ఏం కావాలో నాకు తెలుసు. అయితే మీరు చేయవలసిన పని ఒకటే, నా దగ్గరికి రండి, నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి. సీక్ హిస్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యము, శాంతి, సమాధానము, ప్రేమ, ఇవన్నీ మనము కలిగి ఉండి దేవుని బిడ్డలుగా అనేకులకు వెలుగుగా మనం ఉండాలి. అదే కోరుకొనిచున్నాడు అంటున్నటువంటి మాటను చూస్తూ ఉన్నాడు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా.
దేహమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రాణమును గురించి మాట్లాడు, ఇవి ముఖ్యమైనవి కవా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయబడవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచు ఉన్నాడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రతి జీవికి నీవు గుప్పెలు విప్పి ఆహారం ఇస్తూ ఉన్నావు. ప్రతి జీవికి నువ్వు గుప్పెలు విప్పి ఆహారం ఇస్తూ ఉన్నావు. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. నేను కొన్ని సందర్భాల్లో ఈ డిస్కవరీ ఛానల్స్ అవి చూస్తూ ఉన్నప్పుడు ఆటవిక నీతిని అని మనం అనుకుంటూ ఉంటాం, వేటాడుకుని చంపుకొని తింటమే. కానీ ప్రతి జీవికి కూడా దేవుడే ఆహారాన్ని దయచేస్తూ ఉంటాడు. అనుకుంటూ ఉంటాను, ఇదేంటి సింహమే రాజు కదా అంటే, అదే ఒకరోజు పడిపోతూ ఉంటుంది. అంటే దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి, ప్రతి జీవరాశికి ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడు. 19వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు సృష్టిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తుతిస్తూ ఉంటాయని, అవి స్తుతించకపోతే రాళ్ళు కేకలు వేస్తాయట. అంటే సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తూ ఉంది, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంది. నక్షత్రములు, అంతరిక్షము, కోటాను కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలు, అనేక రకాలు, ఇవన్నీ కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాయి. ప్రాబ్లం అంతా కూడా మనతోనే ఉంది. ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో ఉన్నాం కదా అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కానీ అంటే నా తండ్రి నేను ఎలా ఉన్నా పర్లేదు అనేటువంటి ఆలోచనలో బిడ్డలు ఉన్నప్పుడు తండ్రి కోపం వస్తూ ఉంటుంది, శిక్షిస్తూ ఉంటాడు. అలానే దేవుడు కూడా, అరే బాబు మీకు ఏది కావాలో నాకు తెలుసు, ఆకాశ పక్షులను చూడండి, నేను వాటిని పోషిస్తూ ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ, కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే నా నీతిని, నా రాజ్యమును వెదకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచూ ఉన్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా. మనం శ్రేష్టమైన వారము. ఈ జీవకోటిలో మానవ జీవితము అత్యున్నతమైనటువంటి జీవితము. దేవతి దేవుడు ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు, ఆయన స్వహస్తములతో ఆయన నిన్ను నన్ను నిర్మించుకున్నాడు. మనము తనను సేవించేవారుగా ఉండాలని, తనకు లోబడేవారుగా ఉండాలని, తనకు విధేయత చూపేవారుగా ఉండాలని, తన నామాన్ని ఘనపరిచేవారుగా, ప్రచురపరిచేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అనేది. ప్రియమైన వారలారా, ఇంకేమంటున్నారు, మీలో ఎవడును చింతించడం వలన తన ఎత్తు మరొకడు ఎక్కువ చేసుకొనగలడు. మనము చింతించటం వలన మరింతగా దిగజారిపోతూ ఉంటాం, అణగారిపోతూ ఉంటాం, కానీ దానివల్ల ప్రయోజనం లేదనే మాట మాట్లాడుతున్నాడు. మీరు చింతించటం వల్ల మోర ఎత్తు ఎక్కువనే అయిపోతూ ఉంటుందా అని మాట్లాడు. కాబట్టి చింతవద్దు, చింతించకడు. పేతురు గారు భక్త కోటికి లేఖ రాస్తూ అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన హస్తముల కింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి. ఎలాంటి మనసుట? దీన మనస్సు కలిగి ఉండండి. తగిన సమయమందు ఆయన హెచ్చించులాగున అంటూ ఉంటాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎవరు? మన గూర్చి చింతిస్తున్నటువంటి దేవాతి దేవుణ్ణి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ గురించి బాధ్యత కలిగి ఉన్నాను, మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు అవి మంచి సంగతులు, అవి హేయమైనవి కావు, సంతోషాన్ని కలిగించే సంగతులు. మిమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి సంగతులు ఎంతో గొప్పవి. దేవాతి దేవుడు మన ఎడల కలిగినటువంటి తలంపులు ఎన్నో ఉన్నవి. వాటి మొత్తాన్ని మనం లెక్కించుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. అయితే జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మిమ్ముని గురించి నేను బాధ్యత కలిగి ఉన్నాను, ఆలోచన కలిగి ఉన్నాను, మీ పక్షంలో నేను కార్యము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కానీ మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు.
నేనున్నాను కదా, ఎంత గొప్ప ఓదార్పు కదా, ఎంత గొప్ప ఆదరణ కదా. నేను ఉన్నాను, నేను ఉన్నవాడును అనువాడను. మీ చింత ఏదైనా నాకు చెప్పండి, మీ భారం ఏదైనా నాకు చెప్పండి. నేను మీకు తోడుగా ఉంటాను, స్నేహితుడిగా ఉంటాను, ఆదరణకర్తగా ఉంటాను, విమోచకుడిగా ఉంటాను. ఎంత గొప్ప దేవాతి దేవుడు మనం కలిగి ఉన్నామో ఆలోచన చేయండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు భక్తకోటికి లేఖ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన గురించి ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు, ఎలాగట తండ్రి తన కుమారుల జాలిపడినట్లు దేవాతి దేవుడు తన భక్తుల ఎడల ఆయన జాలి చూపుతూ ఉన్నాడు. ఇంకేమంటాడంటే తన యొద్దకు వచ్చి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాడు. తన యొద్దకు వచ్చి వారిని ఆయన హక్కున చేర్చుకునేవాడు. ఆయన నిన్ను నన్ను కూడా స్నేహితునిగా పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్నేహితులుగా పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము చింతించవలసినటువంటి అవసరం లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే వస్త్రములను గూర్చియూ చింతింపకుడి, అడవి పువ్వులు ఎలాగూ పెరుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరణిశ్చయముగా వస్త్రములను ధరింపచేయుదుము కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. చాలా చక్కగా మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్యజనులైతే అలా అలా పరిగెడుతూ ఉంటారు, అన్యజనులు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. కానీ మీరు అన్యజనుల వల్లే మీరు ఉండవద్దు, అన్యజనుల వల్లే మీరు ఉండవద్దు. విశ్వసించువాడు కలవరపడడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండ వలె స్థిరముగా ఉంటాడు. నీ జీవితంలో ఆందోళన, బలహీనతల, అయ్యో నాకే కార్యం జరగట్లేదని అనుకుంటున్నావా? ఒక్కసారి దేవునికి చెప్పు, నా పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవే దేవుడవు, నువ్వు సెలవిచ్చావు కదా, నీ చింత యావత్తు నా మీద వేయండి అని మరి ఒక్కసారి ట్రై చేయండి. పేతురు గారే ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ చేపలు పట్టలేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నప్పుడు అతని అనుభవం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. కానీ యేసయ్య చెప్పినప్పుడు హీ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటకు విధేయత చూపి నీ చిత్తము చెప్పి నేను వేస్తూ ఉన్నాను అంటాడు. అక్కడ ఒకే ఒకటి మనం నేర్చుకోవాలి, ఆయన చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉంటే ఆయన నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క బాధ్యత అంతా ఆయన తీసుకుంటాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అలా పేతురు చేశాడో, పేతురు ఎన్నడూ చూడలేనటువంటి చేపలు చూశాడు. విస్తారమైనటువంటి ఆ యొక్క చేపల వలలో పడడం, అతను లాగలేనటువంటి స్థితిలో చుట్టుపక్కల ఉన్న వారిని పిలవడం కూడా చూస్తాం. అన్బేరబుల్, భరించలేని ఎంతో సంతోషకరమైనటువంటి ఆ బరువును కూడా లాగేశాడు. సంతోషము, ఎన్ని గొప్ప చేపలు పడ్డాయని. దేవాతి దేవుడు నిన్ను కూడా అలాగ దీవించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. చింతించనేలా అనే అంశం అయితే మేరీ గారు చక్కని పాట పాడింది. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. అన్యజనులైతే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వస్త్రముల గురించి అంటున్నటువంటి మాటలు మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో అడవి పువ్వుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాటికి నీళ్ళు ఎవరో పోయారు. మన ఇంట్లో పెరట్లో మొక్కలకైతే నీళ్లు పోస్తాం, అన్నీ పెడతాం, అయినా సరే అవి సరిగా ఎదగవు. కానీ దేవాతి దేవుడు అడవి పువ్వులతో పోలుస్తూ ఆడికి ఎవరు పోషిస్తున్నారా, ఎవరు నీళ్లు పెడుతున్నారా బాబు
అని జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతూ వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. సొలొమోను సైతం వీటికంటే ఎంతో జ్ఞానము కలిగినటువంటి సొలొమోనును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాటికంటే ఇంకా మీరు గొప్పవారు. సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు. తన తర్వాత కానీ తన ముందు కానీ అంతటువంటి జ్ఞానవంతుడు లేడు. అయినప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎంతో గొప్పవాడో అనే విషయాన్ని మనం ఆలోచన చేశాం. ఆయన ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నిజమే, ఆయన ఏదైనా చేయగలడు. తన శత్రువుల మీదకు వచ్చినటువంటి ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలో లయం చేశాడు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఇశ్రాయేలు సైన్యం, ఫరో సైన్యం ఏం చేయనటువంటి పరిస్థితిలో సాగిపోవడి అయినటువంటి మాటను సెలవిచ్చాడు. సముద్రం 2 పాయలుగా చీల్చాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని దాటింప చేశాడు. అదే సముద్రంలో ఫరో సైన్యాన్ని లయపరిచాడు. బానిస బ్రతుకు ఇంక చాలు అనుకుని మరలా మేము బయటకు వస్తే మరలా మాకు ఇతేనా అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వద్దు, ఇక చాలు, మీరు సాగిపోవండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఏదైనా చేయగలడు. ఆయన అంటూ ఉన్నాడు, నేనున్నాను బాబు, మీకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి పువ్వులు. అల్ప విశ్వాసులారా, నిశ్చయముగా మీకు వస్త్రములను ధరింపచేతులు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునని ఆయన మనతో చలవిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. రేపటిని గూర్చి చింతించుకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈనాటి కీడు ఆనాటికి చాలను. ఇక్కడ అంటున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అనేక ఉపమానాలు కూడా ఇక్కడ తెలియజేశాడు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, నన్ను ఘనపరచండి, నన్ను స్తుతించి నన్ను ఆరాధించేవారిగా ఉండండి. మీకు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు నన్ను అడగండి, నన్ను అడగండి. నేను అడవి పుష్పములను అంత అందముగా చేస్తూ ఉన్నానే, అంత ఘనముగా నేను వాటిని చేశానే. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, మీరు బహుశ్రేష్ఠులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవతి దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు ఆశీర్వాదములతో, సంతోషముతో, సమాధానముతో ఆయన మనల్ని తృప్తిపరచాలి అని ఆశపడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 8వ కీర్తన మనందరికీ తెలుసు. నువ్వు మనుష్య కుమారుని జ్ఞాపకం చేసుకోవడానికి, లేక మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు. కానీ దేవాతి దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మహిమా ప్రభావములతో ఆయన మనలను నింపబోవచ్చు ఉన్నాడు, కిరీటమును ధరింపచేయచ్చు ఉన్నాడు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన ఏమి చెప్పాడు, మనం ఏం చేస్తూ ఉన్నాం. ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించేవారులా ఉండాలి. ఎవరిని పంపింది నా నిమిత్తము, ఎవరు వెళతారు నా నిమిత్తము అని ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ప్రవక్త అన్నాడు కదా, నేనున్నా, నన్ను పంపు, చిత్తగించుము. నువ్వు చెప్పగలవా? ఆయన చిత్తాన్ని జరిగించేవాడుగా నీవు ఉండగలవా? ఆయన మాటకు విధేయత చూపుతావా? చిన్న పని చెప్తేనే పని ఉందని తప్పించుకుంటున్నావా? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవుని మాటకు లోబడు, దేవుని చిత్తాన్ని జరిగించు. ఆయన నీతో ఏం చెప్తున్నాడో ఆయన స్వరం వినేంత వరకు, ఆయన నీతో మాట్లాడేంత వరకు ఆయన సన్నిధానంలో కనిపెట్టు. తప్పనిసరిగా ఆయన నీతో మాట్లాడతాడు, నీకు జవాబిస్తాడు. ఊహించిన దానికంటే ఎక్కువగా, అత్యధికముగా, ధారాళముగా నిన్ను ఆయన ఆశీర్వదించి నేను తన కృపలో బలపరిచి నడిపించి నిత్య రాజ్యములకు వారసులుగా చేయడానికి దేవాతి దేవుడు తన కృప మనందరి ఎడల విస్తరింప చేయును గాక. ఆమేన్. విత్తబడినటువంటి వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం.
దేవా నీకు వందనాలు. నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీవు ఎవరవో ఏమై ఉన్నావో అనే విషయాన్ని మాకు తెలియచేసావు. దేని మీద మా ధ్యానం ఉంచాలి? సిరికి దేవునికి ఒకే సమయంలో ఉండలేరని, సర్వసంపదల గనైనటువంటి దేవుడైనటువంటి నీ వైపే మేము చూస్తూ, విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించుకుంటే నీ వైపే మేము చూస్తూ, ఈ లోకంలో అటు ఇటు పడిపోకుండా నీ కృపలో వర్ధలింపచేసి బలపరిచి నడిపించమని, మహిమ పొందుకోమని, ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడవచ్చిన మనకును అలాగే వాక్యం మీ అందరికీ సదాకాలం తోడేండును గాక. ఆమేన్.